తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీలో పనిచేసే అధికారులు ప్రభుత్వానికి చెందినవారేనని, అయితే సమాచార హక్కు చట్టం క్రింద సమాచారాన్ని కోరితే ఇవ్వడం లేదని తెలిపారు. టీటీడీ ప్రభుత్వ పరిధిలోనే ఉందని, దీనికి సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని తెలిపారు. జనవరి నెలలో హిందూ చైతన్య సమితి వారు టీటీడీ వారి సమాచార హక్కు చట్టం క్రింద తిరుమల పవిత్రత, మఠాల పరిధి, అందులో జరుగుతున్న అవినీతి, భక్తుల భద్రత, టీటీడీలో జరుగుతున్న అన్యమత ప్రచారాల గురించి 8 ప్రశ్నల రూపంలో సమాధానాన్ని అడిగామని, అయితే టీటీడీ వారు మా సంస్థ పబ్లిక్ అథారిటీ కిందకు రాదని సమాధానం చెప్పడం జరిగిందని చెప్పారు. టీటీడీలో జరుగుతున్న అవకతవకల గురించి హిందూ చైతన్య సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు. టీటీడీ పరిపాలిస్తున్న అందరూ కూడా ప్రభుత్వ పెద్దలే, ప్రభుత్వ ఉద్యోగస్తులే. ఈరోజు మాకు ఆర్టీఐ కింద ఇది ఇవ్వడం జరిగింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పబ్లిక్ అథారిటీ కింద రాదని చెప్పినారు. ఇచ్చింది కూడా ఎవరంటే చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇచ్చింది కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఒక ప్రభుత్వ ఉద్యోగి వచ్చి ఏమని చెప్తున్నారండి, ఇది ప్రైవేట్ సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అని చెప్తున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకి టీటీడీలో ఏం పని? స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలో వీరంతా ఎందుకున్నారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఒక గ్రూప్ అండ్ క్యాడర్ ఆఫీసర్లు ఎంతో ఎందుకున్నారు ఇక్కడ? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార హక్కు చట్టం కిందకి రావాలా. అప్పుడే అవినీతి నిర్మూలన అవుతుంది. ఈ అన్ని మద్దతులు కానీ, కుంభకోణాలు కానీ ఇవన్నీ నిర్మూలన చేయాలంటే సమాచార హక్కు చట్టం కింద తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ విలేకరుల సమావేశంలో హిందూ చైతన్య సమితి నాయకులు నరేష్ బాబు, కిరణ్ కుమార్, మహేష్, ముత్తు